నమస్తే. ఆయుర్వేద అద్భుతాల కార్యక్రమానికి స్వాగతం. సౌందర్యం అనేది ఈ మధ్య చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిపోయిందండి. అంటే ప్రతి ఇండస్ట్రీలో సౌందర్యానికి అంటే చర్మ సౌందర్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాంట్లో మెయిన్ మొటిమలు. ఈ టీన్స్లో వచ్చే ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతుందన్నమాట. అది లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, ఫుడ్ వల్ల కానివ్వండి, రకరకాల ఇష్యూస్ వల్ల ఫేస్ పైన అలా మొటిమలు వచ్చేస్తున్నాయి. దానికి ఎఫెక్టివ్ సొల్యూషన్స్ లేవు, అంటే న్యాచురల్ సొల్యూషన్స్ ఎవరికి దొరకట్లేదు. సో ఆయుర్వేదంలో దీని గురించి ఒక అద్భుతమైన ఒక చిట్కా ఉందండి. ఈరోజు ఆ చిట్కా నేను మీకు చూపిస్తున్నాను. ఒక అద్భుతమైన ఒక ఔషధి అనమాట. సింపుల్గా మనకి ఇంట్లో కూడా ఇది దొరుకుతుంది. లేదంటే మనకి ఇంట్లో మనం చేయగలగకపోతే మనం బయట షాప్ నుంచి, ఆయుర్వేదం షాప్ నుంచి కూడా ఈ చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో మనం ఇది తయారు చేయొచ్చు అనమాట. సో ఈ ఔషధానికి కావాల్సిన పదార్థాలు ఈ గులాబీ పెటల్స్, అంటే రోజ్ పెటల్స్, ఇంకా ఇది రోజ్ పెటల్స్ అనమాట. దీంతో చేసిన పౌడర్ ఇది రోజ్ పెటల్ పౌడర్, ఇంకా తేనె, ఇంకా నిమ్మరసం. ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఆ విధానం మనం చూద్దాం ఇప్పుడు. దానికోసం ఒక చిన్న బౌల్ తీసుకుందామండి. సో మనకి అంటే ఎన్ని పింపుల్స్ ఉన్నాయి, ఎన్ని మచ్చలు ఉన్నాయి దాన్ని బట్టి, అంటే ఇది హెల్దీ స్కిన్ మీద పెట్టినా ప్రాబ్లం రాదు కాబట్టి ఒక 1/2 to 1 teaspoon పౌడర్ మనం దీంట్లో తీసుకుందాం. ఈ రోజ్ పెటల్ పౌడర్ ఫ్రెష్ది మనకు దొరుకుతుందనమాట. లేదంటే ఇంట్లో మనం గులాబీ పూలు ఉన్న దాన్ని జస్ట్ షేడ్ డ్రై చేసేసి మిక్సీ చేసిన ఇంతే ఫైన్ పౌడర్ వస్తుందన్నమాట. సో ఇలా మనం రోజ్ పెటల్ పౌడర్ తీసుకొని దాంట్లో ఒక 1 spoon వరకు తేనె వేయాలి. పేస్ట్ లాగా తయారైపోతుంది. ప్లస్ దీంట్లోనే చాలా తక్కువ క్వాంటిటీలో అండి, అంటే జస్ట్ ఒక 3 to 4 drops, నాట్ మోర్ దెన్ దట్, జస్ట్ ఒక 3 నుంచి 4 చుక్కల వరకు నిమ్మరసం మనం దీంట్లో వేసుకుంటున్నాము. అంటే ఇది మచ్చల కోసం చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో మనం ఈ పేస్ట్ని ఇలా చక్కగా కలుపుకోవాలి. సో ఇలా పేస్ట్ లాగా చేసుకోనండి. సో ఇలా వేసుకొని ఈ పేస్ట్ని మనం ఎక్కడెక్కడైతే మొటిమలు ఉన్నాయి, లేదంటే ఫేస్ పైన ఎక్కడెక్కడైతే మచ్చలు ఉన్నాయి కదా, కొంచెం థిక్గా, అంటే చాలామంది జస్ట్ అంటినట్టు అలా పెడతారు కదా, అలా కాకుండా ఆయుర్వేదంలో ఏం చెప్తామంటే లేపం అనేది కొంచెం థిక్ ఉండాలి. జస్ట్ ఇంత థిక్ అలా పెట్టేసి అలా ఒక 10 నిమిషాల వరకు వదిలేసేయండి. ఫ్యాన్ కింద కూర్చోకూడదు, అంటే అది ఇమీడియట్గా డ్రై అయిపోతుంది కదా. డ్రై అవుతే దాని ఎఫెక్ట్ పెద్దగా ఉండదు. సో అది ఫ్యాన్ కింద మనం కూర్చోకుండా మామూలుగా అలా కూర్చొని అలా పేస్ట్ పెట్టేసి ఎక్కడెక్కడైతే మచ్చలు ఉన్నాయి ఆ ఏరియాలో మొత్తం కొంచెం థిక్గా అలా పెట్టేసి ఒక 10 minutes వరకు, 10 to 15 minutes వరకు ప్రశాంతంగా కూర్చోండి. అలా కొంచెం చిమ్మ అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో మనం కొంచెం నిమ్మరసం కూడా వేసాం కదా. సో అలా అనిపిస్తూ ఉంటుంది. అది నీట్గా అలా పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత మెల్లిగా స్క్రబ్ చేసుకొని అదే దాంతో ఆ పేస్ట్ ఏదైతే ఉంది కదా అదే ఫేస్ పైన మొత్తం అలా స్క్రబ్ చేస్తూ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ చేసిన తర్వాత ఇంకో జాగ్రత్త ఏంటంటే ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసిన తర్వాత అలా గట్టిగా తుడుచుకోకండి. చాలామందికి అలవాటు ఉంటుందన్నమాట, అలా ఫేస్ వాష్ చేసుకోగానే రఫ్ టవెల్తో బాగా రఫ్గా డ్రై చేసుకుంటూ ఉంటారు. కానీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్, ఎస్పెషలీ డ్రై స్కిన్ అనేది ఇంకొంచెం ఎక్కువ సెన్సిటివ్ అయిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా జస్ట్ ట్యాప్ డ్రై, అంటే జస్ట్ మనం అలా అద్దాలన్నమాట, ఎస్పెషలీ ఫేస్ పైన. ఇంకా ఈ మొటిమలు వచ్చినప్పుడు ఇంకా స్కిన్ కొంచెం సెన్సిటివ్ అయిపోతూ ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు జస్ట్ ట్యాప్ డ్రై చేయాలి ఫేస్ పైన. సో అలా మీరు రెగ్యులర్గా కనుక ఈ పేస్ట్ ఎవ్రీ డే అప్లై చేశారనుకోండి, ఒక 10 minutes అండి, డే టైంలో, ప్రిఫరబ్లీ నైట్ అవర్స్లో మనం అవాయిడ్ చేసి డే టైంలో ఎప్పుడైతే మనం ఇది పెట్టుకుంటాం కదా అలా పెట్టుకొని ఒక 10 minutes వదిలేసి తర్వాత వాష్ చేసుకుంటే మీకే ఒక 1 week 10 daysలో డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుందన్నమాట. అఫ్కోర్స్ ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా ఆహార పద్ధతులు, అంటే మనం ఈ జంక్ ఫుడ్స్ కానీ లేదంటే ఆయిల్ ఫుడ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాల్సిందే. అంటే మనం ఇంటర్నలీ ఏం తీసుకున్నా పర్వాలేదు కానీ జస్ట్ ఎక్స్టర్నలీ పెట్టుకొని, అంటే బయట నుంచి పూత పెట్టుకొని తగ్గిపోవాలి అనుకోవడం చాలా తప్పండి. ఎందుకంటే కారణాలు మనకు తెలుసు, అంటే మనం తినే ఆహారం వల్ల అవ్వచ్చు, లేదంటే హార్మోనల్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, ఇవన్నీ జరుగుతుంటాయి. అవి హ్యాండిల్ చేస్తూ ప్లస్ ఈ లోకల్ అప్లికేషన్ ఎప్పుడైతే మనం పెడతాం కదా అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. దీన్ని జస్ట్ మనం ఫింగర్తో అలా తీసుకొని ఫేస్ పైన ఎక్కడెక్కడైతే మచ్చలు ఉన్నాయి కదా అలా జస్ట్ కొంచెం థిక్గా అప్లై చేసుకోవాలి. ఇది కూల్గా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో రోజ్ పెటల్ పౌడర్ ఉంది కాబట్టి చాలా కూల్గా అనిపిస్తుంది అనమాట.
సో ఇలా థిక్గా ఇది మనం అప్లై చేసుకోవాలి. అలా ఒక 10 to 12 minutes దీన్ని అలాగే వదిలేసేయాలన్నమాట. సో దీంట్లో మనం యూజ్ చేసిన ఈ గులాబీ పూల రెక్కల పౌడర్ ఏదైతే ఉంది కదా, దానికి ఒక మంచి ప్రాపర్టీ ఏంటంటే వర్ణ్య, అంటే అది న్యాచురల్గా స్కిన్ని గ్లో చేస్తుంది, అంటే మచ్చలలో చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మొటిమలు ఏవైతే అంటే హీట్ వల్ల, బాడీలో హీట్ పెరగడం వల్ల ఏవైతే మొటిమలు వస్తున్నాయి కదా, దాన్ని ఇది అంటే బికాజ్ ఇట్ ఈస్ ఎ కూలెంట్, అంటే ఇది చాలా చల్లువ అనమాట. రోజ్ పెటల్స్ మనం రోజుని చూడంగానే ఎంత కూల్ అనిపిస్తుంది కదా, ఇంటర్నల్లీ తీసుకుంటే కూడా అది అంతే కూల్. సో ఎక్స్టర్నల్లీ పెట్టుకున్నప్పుడు కూడా ఇది ఒక కూలెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం దీన్ని తేనెలో మిక్స్ చేస్తాం కదా, తేనెలో ఒక ప్రాపర్టీ ఉంటుంది, అదేంటంటే అది స్కిన్ కలర్ని అంటే ట్యాన్ ఉన్నదాన్ని కానీ లేదంటే ఏదన్నా డార్క్ స్కిన్ ఉన్నదాన్ని కానీ కలర్ తగ్గిస్తేస్తుంది అనమాట. ఇట్ విల్ ఇంప్రూవ్ ద కాంప్లెక్షన్. రోజ్ పెటల్ కూడా ఇంప్రూవ్ ద కాంప్లెక్షన్, అంటే వర్ణ్య డ్రగ్. ప్లస్ తేనె కూడా అలాగే పనిచేస్తుంది. ప్లస్ తేనెలో ఇంకో ప్రాపర్టీ ఏంటంటే ఇప్పుడు మన మొటిమల్లో అంటే మన పింపుల్స్ వల్ల ఇలా వాపు వచ్చేస్తుంది కదా, ఆ వాపు తగ్గించడానికి తేనె చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ ఔషధంలో మనం నిమ్మరసం వేసుకున్నాం కదండి, దాంట్లో వైటమిన్ సి ఉంటుందన్నమాట. సో ప్రతి కాస్మెటిక్లో వైటమిన్ సి రిచ్ ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి. సో అలాగే మనం కూడా ఈ నిమ్మరసాన్ని దీంట్లో వేసుకుంటున్నాము. దానివల్ల స్కిన్లో ఉండే ఒకవేళ ఇన్ఫెక్షన్ వల్ల ఈ మొటిమలు వస్తున్నాయి లేదంటే మచ్చలు వస్తున్నాయి కదా, అవి కూడా ఈ వైటమిన్ సి వల్ల, ఎందుకంటే వైటమిన్ సికి స్కిన్ లైట్నింగ్ ఒక ప్రాపర్టీ ఉంది, అంటే స్కిన్ కలర్ని అది ఇంప్రూవ్ చేస్తుంది. అంటే డార్క్ స్కిన్ అంటే నల్ల పడిపోయిన స్కిన్ని మెల్లిమెల్లిగా కలర్ ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఒక అద్భుతమైన ఔషధం తయారు చేసాం కదా. సో దీంట్లో ఇది వాడేటప్పుడు కొన్ని చేయాల్సినవి, కొన్ని చేయకూడనివి, కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. చేయాల్సింది ఏంటంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా, ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ అందరూ ఇది వాడచ్చు. అంటే జస్ట్ పింపుల్స్ లేవు కానీ జస్ట్ మచ్చలు ఉన్నాయి, పింపుల్స్ వచ్చిపోయాయి కానీ ఇప్పుడు స్కిన్ పైన అలా కొన్ని డార్క్ ప్యాచెస్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఇది వాడచ్చు. వాళ్ళు వాడేటప్పుడు దాంట్లో తేనె ఇంకా నిమ్మరసం జస్ట్ ఒక 2 to 3 drops అది వేసుకోండి. ఒకవేళ పింపుల్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా నిమ్మరసం లేకుండా ఇది వాడాలి. ఇంకో విషయం ఏంటంటే ఇది పెట్టినప్పుడు మినిమం ఒక 10 to 12 minutes, దానికంటే ఎక్కువ వద్దు, జస్ట్ ఒక 10 to 12 minutes మనం ఫ్యాన్ కింద అలా కూర్చోకుండా అలా పెట్టేసి దాని తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత ఏదైనా ఒక మాయిశ్చరైజర్ కంపల్సరీ స్కిన్ పైన పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ ఇంకో విషయం ఏంటంటే ఓన్లీ ఈ మెడిసిన్తో అలా కాకుండా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కూడా చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్లస్ మనం ఎప్పుడైతే ఈ పేస్ట్ వాడుతున్నాం కదా, ఎప్పుడప్పుడు మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. మనం రోజ్ పెటల్ పౌడర్ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటున్నాం, కానీ ఈ రోజు నేను పెట్టుకోవాలి, నాకు మొటిమలు వచ్చాయి, నేను దానిపైన పెట్టుకోవాలంటే ఎప్పుడప్పుడు జస్ట్ ఒక ఫ్రెష్గా దాంట్లో తేనె ఇంకొక 2 to 3 drops నిమ్మరసం కలిపి ఎప్పుడప్పుడు ఫ్రెష్గా మిక్స్ చేసి ఇది పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టి స్టోర్ చేయడం, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అలాంటిది ఎప్పుడూ చేయకూడదు. సో ఇవి జాగ్రత్తలు మనం ఖచ్చితంగా పాటించాలండి. సో చూసారు కదండి, మొటిమల కోసం ఇంకా మచ్చల కోసం మనం ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసుకున్నాము. సో మరి ఒక ఆయుర్వేద అద్భుతంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.